వెల్కమ్ టు ఆద్య టీవీ. అంటే ఇప్పుడు మనం ఓల్డ్ అల్వాల్లోని బండా బస్తీలో ఉన్నాము. ఇక్కడ ఈ బస్తీ వాసులకు మాత్రము వాటర్ కొరత అనేది ఏర్పడుతుంది. సో మిషన్ భగీరథ వాటర్ ఇచ్చినప్పుడు ఏ విధంగా ఉండే, ఇప్పుడు సమ్మర్ ఇప్పుడు ఎట్లా ఉందని చెప్పేసి వాళ్ళ మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకో విషయానికి వస్తే మిషన్ భగీరథ వాటరు కేసీఆర్ గవర్నమెంట్లో ఇక్కడ మిషన్ భగీరథ వాటర్కేమో ఫ్రీ నల్ల కలెక్షన్ ఉండేది. అంటే 250 రూపాయలేమో మంత్లీ వసూలు చేసేది ఆ ప్రభుత్వం. సో ఇప్పుడు మాత్రం ఈ 15 నెలల ఎన్ని వేల బిల్లు వచ్చింది ఏంటి అని చెప్పేసి మళ్ళీ ఆ బిల్లు తీసుకున్న తర్వాత ఇక్కడ వాటర్ వస్తున్నాయా లేదా అని చెప్పేసి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. బస్సు వాసులు మనతో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అన్న, చెప్పండి అన్న, ఏంటన్న మీ ప్రాబ్లం ఏంటి? ఇంత ఇబ్బందులు ఎందుకు పడుతున్నారు ఈ బస్తీలో? అన్న, మేము ఫస్ట్ గత ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు వాటర్ బిల్ అనేది ఫ్రీగా వచ్చింది. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ఎప్పుడైతే సీఎంగా వచ్చిండో అప్పటి నుంచి మాకు ఆ పాత ప్రభుత్వం ఉన్నప్పుడు బిల్లు ప్లస్ ఈయనది యాడ్ చేసి మొత్తం కలిపి బిల్ కట్టమంటాడు. మేము ఇప్పుడు అంత కట్టే పరిస్థితిలో లేము. అంటే పాత ప్రభుత్వంలో అంటే గత గవర్నమెంట్లో ఎంత వచ్చేది మంత్లీ బిల్? ఎంత వచ్చేది? ఫ్రీగా వచ్చేదండి మాకు. ఫ్రీ అసలు మాకు ఏమాత్రం డబ్బులు లేదు. అసలు మాకు ఫ్రీ ఆఫ్ వాటర్ వచ్చేది మిషన్ భగీరథ వాటర్లో. అప్పుడు ఫ్రీగా వచ్చేది. ఇప్పుడు ఈయన ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి మాకు బిల్స్ వేయడం స్టార్ట్ చేస్తాడు. సరే, ఆయన వచ్చిన తర్వాత వేసిందంటే ఓకే, మేము కట్టుకుంటాం. ఆయన వల్ల కాలేదేమో మేము కట్టుకుంటాం. బట్ పాతది కూడా కట్టమని చెప్పేసి 18,000 రూపీస్ 20,000 రూపీస్ బిల్స్ పంపించాడు. ఇప్పుడు మా బస్తీలో చూడండి, చిన్న చిన్న వ్యాపారాలు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుని బ్రతికేవాళ్ళు. సంవత్సరానికి దాదాపుగా 3,000 రూపాయలు 250 రూపాయల చొప్పున లెక్క పెట్టుకున్నా 3,000 దాటదు. సో ఇప్పుడు మరి ఒక్కొక్కరికి ఎంత బిల్ వస్తుంది అంటే ఈయన రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చేసి రాష్ట్రంలో 15 నెలలు గడుస్తుంది. 15 నెలలు రేపు 7 తారీఖు వస్తే 15 నెలలు అవుతుంది. సో మరి ఇప్పుడు ఈ 15 నెలలకు సంబంధించిన బిల్లే ఇస్తున్నాడా, లేకుంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో మీకు వాటర్ అందించిన బిల్లు ఇస్తున్నాడా? గతంలో కేసీఆర్ మాకు ఫ్రీగా ఇచ్చిన దానికి కూడా డబ్బులు ఛార్జ్ చేస్తున్నాడు. ఆయన పాత దానికి వసూలు చేయాల్సిన అవసరం లేదు. ఆయన దాని గురించి మాత్రం మాట్లాడమను, ఆయన దాని గురించి మేము కట్టుకుంటాం. ఎందుకంటే ఆయనకు చేత కాదు అనుకుందాం కాసేపటికి. బట్ పాతది వసూలు చేయడానికి మాత్రం వీల్లేదు. ఇంకోటి, మాకు కంటిన్యూస్లీ అప్పుడేమో దినం ఇడిచి దినం వస్తుండే వాటర్. ఇప్పుడు ఏంది 3 రోజులకు ఒకసారి 4 రోజులకు ఒకసారి. మళ్ళీ ఇప్పుడు ఎండాకాలము మాకు మెయిన్ ఏంటంటే ఇది మొత్తం బండ అండి. బోర్ పడదు. బోర్ వేస్తే ఎంత డీప్ వేసినా కూడా వాటర్ రావు. ఇప్పుడు మా బస్తీ వాసులకి వాటర్కి చాలా ఇబ్బంది ఎండాకాలం. సో దాని గురించి మీరు ఎటువంటి మాకు ఈ సమస్య పట్ల మాకు పరిష్కారం చూపిస్తారో చూపించండి. సో ఈ బస్తీలో ఎన్ని కుటుంబాలు ఉంటాయి? దాదాపు 200 కుటుంబాలు ఉంటాయండి. ఇప్పుడు ఈ బండ బస్తీ వరకు, ఆ పక్కన మళ్ళీ అర్జున్ బస్తీ ఉంది, ఇటు కుమార్ బస్తీ ఉంది. వాళ్ళందరికీ ఇదే సమస్య. బట్ మేము ఇప్పుడు బయటికి వచ్చినాము, వాళ్ళు కూడా అందరూ బయటకు వస్తున్నారు. ఇంతవరకు ఏదో దాచుకొని చలో నడిపిస్తూ ఉన్నారు. బట్ ఇప్పుడు వాళ్ళు ఆగట్లే. ఈ శనివారం రోజు అందరి నల్లలు కట్ చేస్తామని చెప్పేసి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు సాటర్డే రోజు మాకు అనౌన్స్ చేసి పోయారు. సో మాకు అదే టెన్షన్. వాటర్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళే. మేము అదే టెన్షన్తో మాకు మళ్ళీ వాటర్ కట్ అయితే కనీసం బోర్లు లేవండి. మా ఈ సర్కిల్లో ఎక్కడ బోర్ లేదు. వేసిన వాళ్ళు ఉన్నారు, బోర్ ఫెయిల్ అయింది కూడా ఉన్నది. వాటర్ అయితే లేదు. ఇక్కడ సంబంధించి ఇక్కడ ఎమ్మెల్యే ఉంటాడు, కార్పొరేటర్ ఉంటారు. మరి వాళ్ళ దగ్గరికి మీరు మీ బస్తీకి సంబంధించిన నాయకులను తీసుకుని కూడా మీరు వెళ్ళలే? మేము ఆ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాము. ఆయన కూడా ప్రయత్నం చేస్తున్నాడు. బట్ ప్రభుత్వం లేదు కాబట్టి ఆయన ఏం చేయలేకపోతున్నాడు. సో కొంచెం దీని గురించి మీరు కూడా ఏదైనా వీలైతే మాకు హెల్ప్ చేయండి సార్. ఇది మేము కోరేది. మా బస్తీ వాసులు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా ఒకసారి కనుక్కోండి. చెప్పండి అన్న, ఏంది పేపర్ పట్టుకొని నువ్వు బాగానే చూస్తున్నావు? ఇది ఏంది మరి? ఏదో జనరల్ మేనేజర్కి ఇచ్చినట్లు ఉంది. ఇది ఎందుకు? ఇది మరి ఏ విషయంలో ఇచ్చినావు అక్కడ? ఇది జనరల్ మేనేజర్ గురించి మేము ఎందుకు ఇచ్చామంటే, మా బండ బస్తీ అందు నీళ్ళ ప్రాబ్లం చాలా ఉంటుంది. అసలు ఇక్కడ ఎవరికి నీళ్ళు అనేది చాలా ఎంత ప్రాబ్లం. ఒక్కొక్క ఇంట్లో 5 మంది 6 మంది ఉంటాము. నీళ్ళ ప్రాబ్లం చాలా ఉంది. దాని గురించి మేము అందరం కలిసి మేము అన్ని సంతకాలు తీసుకొని సార్ దగ్గరికి పోయి లెటర్ కంప్లీట్ ఇచ్చినాం. కంప్లీట్ ఇస్తే సార్ స్టాంప్ వేసి ఇచ్చిండు. అన్నీ ఇచ్చేసి ఆయనకి హ్యాండ్ ఓవర్ చేసి వచ్చినాక సార్కి మళ్ళీ మాకు బిల్లులు పంపిస్తున్నాడు. మాకు బిల్లులు పంపించదని ఇప్పటికి 10 సార్లు పంపించినాం. సరే అని అది పంపిస్తున్నాం. మొత్తం బిల్లులు ఒక్కొక్కరు 10,000, ఒకరికి 12,000, 20,000. ఈ 15 నెలల్లో మాకు 15,000-20,000 బిల్లులు అంటే ఏడికేం కడతాం సార్? అసలు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు నల్ల బిల్లులే రాలేవు. ఇప్పుడు మాకు బిల్లులు వస్తున్నాయి. ఇంట్లో కరెంటు ఉండదు సరిగా, ఇది ఏముండదు, నీళ్ళ ప్రాబ్లము, ఇక నువ్వు చెప్పుకుని ఎన్నో ప్రాబ్లం ఉన్నాయి. కాకపోతే ఇవన్నీ నీళ్ళు అయితే మాకు మెయిన్. 4 రోజులకు ఒకసారి వస్తుంది. ఇవాళ వచ్చింది అనుకో, రేపు రాదు, ఎల్లుండి రాదు, మళ్ళీ మరుసటి రోజు వస్తుంది. ఈ 4 రోజులకి ఒక్కరి ఇంట్లో 5 మంది ఫ్యామిలీ అంటే నీళ్ళు ఎటు విధంగా వాడుకుంటాం మేము? అంతమంది వాడుకోం. ఇప్పుడు మళ్ళీ
ఈ నీళ్ళ ప్రాబ్లం ఒకటి, ఈ కరెంటు ఒకటి, ఈ కరెంటు బిల్లులు కూడా ఇష్టం వచ్చి కరెంట్ ఎందుకే? కరెంట్ వస్తుంది కదా, బాగానే ఉంటుంది కదా. వస్తుందన్న, దాని కూడా బిల్లులు వస్తున్నాయి బాగా. మరి ఏం చేద్దాం చెప్పు. కరెంట్ బిల్లు మాఫ్ చేస్తామని చెప్పేసి 200 మీటర్లు వస్తే మాపు అన్నాడు. 200 మీటర్లు దాటకముందుకే బిల్లు వస్తుంది. ఎంత వస్తుంది కరెంట్ బిల్లు? బిల్లు వస్తుంది 200 వస్తుంది. చెప్పాలి, అది చెప్తాం కానీ ఇదైతే ఉందన్న మెయిన్ ప్రాబ్లం. వాటర్ ప్రాబ్లం ఉంది, ఇది ఉంది. సార్కి బిల్ ఇచ్చినాము, చూడు స్టాంప్ పేపర్తో సహా ఉంది. ఇది మాకు మళ్ళీ మనం వచ్చి కట్ చేస్తా పోతా అని చెప్పారు. ఈ గోస ఎన్ని రోజుల నుంచి పడుతున్నారా మీరు? ఇప్పుడు మేము మడబట్టి 15 నెలలు అవుతుందండి. 15 నెలల నుంచి మాకు నీళ్ళ ప్రాబ్లం చాలా ఉంది. ఇప్పుడు ఈ ఎండాకాలం ఒక్క ఇంటికి బోర్ పడదు ఇక్కడ, బోరే పడదు ఇక్కడ, బోర్ అసలు అనేది పడదు మాకు ఇక్కడ. నీళ్ళ ప్రాబ్లం చాలా ఉంది సార్. మాకు 4 రోజులకు ఒకసారి ఇస్తే మేము ఎట్లా వాడుకుంటాము? కేసీఆర్ ప్రభుత్వంలో ఇంటికి రూపాయి కనెక్షన్ నల్లు ఇచ్చిండు, మాకు ఇంత మంచిగా ఉండే. ఇప్పుడు ఇది ఎట్లుంది ఇది? అంతే సార్. చెప్పండి పెద్ద మనిషి, మీరు ఏం పని చేస్తారు? మేము గోల్డ్ స్మిత్ జనరల్ బజార్ ఇక్కడ నీళ్ళ ప్రాబ్లం ఒకటి, అదే దాన్ని మాఫీ చేసిండు కేసీఆర్ అప్పుడు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆ కేసీఆర్ మాఫ్ చేసినందుకు ఇప్పుడు ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి సార్ వచ్చింది కదా, ఆ వచ్చి నుంచి ఆ బిల్లు అంటే కడతాం అంతేగాని ఇప్పుడు అది పాత ఇది కావాలంటే ఒత్తిడి అయిపోతుంది. పబ్లిక్ లోకల్ వాళ్ళు ఎంత, ఇక్కడ ఉన్న వాళ్ళంతా లోకల్ వాళ్ళు, మామూలు వాళ్ళంతా ఒకసారి ఇట్లా వచ్చి మోటార్ బిక్కపోతాము, కరెంట్ లైట్లు బంద్ చేస్తాము అవన్నీ చెప్తుంటే బాగుండేది. ఎవరు వాటర్ అధికారులు వచ్చి చెప్తున్నారా లేకుంటే జిహెచ్ఎం సంబంధించిన జైసౌర్ వాటర్ అంతే. అదొకట ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మోరీలు సరిగా సాఫ్ లేవు, అది గడిగడికి వాళ్ళకి వచ్చినప్పుడల్లా క్లీన్ చేయించడం డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. ఇట్లా ఖాళీ మోరీ ఇట్లా సాఫ్ చేస్తాడు, మళ్ళీ డబ్బులు కావాలంటాడు, లేకపోతే ఆడ పెట్టేసి వెళ్ళిపోతాడు. అదొక ప్రాబ్లం ఉంది అంతే. ఈ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు. ఇంకా ఏం ప్రాబ్లం లేవా? ఇప్పుడు మరి 6 గ్యారెంటీల ముచ్చట ఏంటి? ఇక 6 గ్యారెంటీ ఇక సార్కి తెలుసు, ఇక అవన్నీ మనకు అవసరం లేదు. కానీ మనకు కావాల్సింది వాటర్, ముఖ్యమైన వాటరు, మోరీలు మంచి నీట్గా ఉంటే చాలు, బస్ అంతే కావాల్సింది మనకు కావాలి, అంతేగాని వేరే. తమ్ముడు ఏం చేస్తారు మీరు? అన్నగారు నేను మెకానిక్. మరి మీ బస్తీ పరిస్థితి ఏంది? వాటర్ రాకొచ్చినాయి అంట కదా, ఎన్ని రోజులకు ఒకసారి వస్తున్నాయి వాటర్? ఇప్పుడు అన్నగారు ఇదంతా గిట్లా ఏం లేదు సార్, నేను వచ్చేదే లేదా, నేను వచ్చేలేదా గిట్లా ఏమంటున్నా అంటే, ఇప్పుడు వాటర్ బిల్లు గిట్లా ఏదైతే గిట్లా ఉందో సార్, ఇప్పుడు ఎందుకంటే బిల్ అనేది కంపల్సరీ కట్టకైతే తప్పదు. మేమేమంటున్నామంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి 14 నెలల గిట్లా ఎంత బిల్ అయితే చెప్పండి సార్, గిట్లా మేము ఇస్తాం. ఎందుకంటే ప్రతి ఇంటికి మంత్లీ వాటర్ బిల్లు 250 లేకపోతే 300 లోపల వస్తుంది సార్. మేమేమంటున్నా అంటే ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ వచ్చి 14 నెలలు అవుతుంది సార్. 14 నెలలకి అమౌంట్ ఏముందో చెప్పండి సార్, గిలా మేము ఇస్తాం. కానీ ఆయన ఏదో వచ్చి చేసుకుంటా అప్పటి బిల్లులు ఇప్పటి బిల్లులు అన్ని వేస్తా అంటే మేము ₹1 మేము కట్టామని చెప్పి నేను చెప్తున్నా సార్, కుళ్ళ మాట చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంత పెద్ద స్థాయిలో గిలా ఉన్నప్పుడు ఇదంతా గిట్లా ఎందుకు సార్? మేము ఇప్పుడు మా బస్సులో మేము లేదా ఆవద్దు పని ఈ వద్ద పని చేసుకునేదాకా మాకు ఇంట్లోకి ఇట్లా వెళ్ళదు సార్. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి లేనిది ఇప్పుడు ఇట్లా 20,000 కట్టు అవి కట్ట అంటే మేము కట్టే లేదు సార్ అని మేమేమంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి 14 నెలలు అవుతుంది కదా సార్. ఇప్పటికి ఇప్పటి మట్టుకు 14 నెలలకి ఇట్లా ఎంత అమౌంట్ వచ్చిందో చెప్పారు, మేమైతే ఇస్తాం సార్. అదే అని చెప్పి 20,000 కట్టూరి అవి కట్టూరు అంటే ఈడ మాత్రం ₹1 అయితే మేము కట్టాం సార్. ఇంటికి వాళ్ళని వస్తే అప్పటికి లాగా వచ్చి ఇలా ఉంటుందని చెప్తున్నాను నేను. ఎందుకు చెప్తున్నా అంటే రేవంత్ రెడ్డి గారు అంత స్థాయిలో ఉన్నప్పుడు అట్లా వేయొద్దని కోరిక. ఓకే రైట్.